వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ఓటేయకపోతే పథకాలు ఆగిపోతాయా? ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ చేస్తున్న కామెంట్స్ ను ఎలా చూడాలి? ఓటర్లను ప్రభావితం చేసేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వెనుక వ్యూహం ఏంటి? రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో రేవంత్ రెడ్డి పాలనకు ఇవి రెఫరెండంగా కూడా మారుతున్నాయి. దాంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు రెండంకెల సంఖ్య దాటడం కష్టమేనంటూ సునీల్ కనుగోలు సర్వే తేల్చేయడంతో హస్తం నేతల్లో గుబులు మొదలైంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ స్థానాల గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం భువనగిరి సభలో ఉచిత బస్సు పథకం ఆగిపోతుందన్న రేవంత్ సోమవారం ఆదిలాబాద్ సభలో ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయంటూ మరో అల్టిమేటం జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే జరిగే పరిణామాలను వివరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 6 గ్యారంటీలో 5 గ్యారంటీలను అమలు చేసుకుంటున్నామంటున్నారు. త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసుకోబోతున్నామని తెలిపారు. రామ్జీ గుండు, కొమరం భీం ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపించారని తెలిపారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకుని స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పారు. నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించామని గుర్తు చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. ఇన్ని చేస్తుంటే కాంగ్రెస్ ను ఓడించాలని అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ అంటున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ను పడగొట్టినా ఓడగొట్టినా ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మోదీ, కేసీఆర్ తోడు దొంగలన్న రేవంత్ రెడ్డి డిసెంబర్లో కేసీఆర్ ను బండకేసి కొట్టారు. రేపు మోదీని కూడా గోడకేసి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 ఏళ్లు కేసీఆర్ ను చూశారు, 10 ఏళ్లు మోదీని చూశారు. మీ సంక్షేమం కోరే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతోనే కాంగ్రెస్ ఓటమి ఖాయమైందంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేయడం చేతకాక కేసీఆర్ ను తిడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్నా పరిపాలన గాడిలో పడలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరో, ద్రోహులెవరో ప్రజలకు తెలుసునని హెచ్చరించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నట్టు సీఎంకు ఓటమి భయం పట్టుకుందా లేక వ్యూహాత్మకంగా కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.